ఈ ఉదయకాలము వాక్య ధ్యానం కొరకు మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి లూకాసు సువార్త 13వ అధ్యాయం, లూకాసు సువార్త 13వ అధ్యాయం 10వ వచనము నుండి 17వ వచనము వరకు ఉన్న భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందినావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. దేవునికి స్తోత్రం. అవసరాన్ని బట్టి మరి కొన్ని వచనాలు తర్వాత మనం చదువుదాం. ఈ వివరమైతే మనం 10 నుంచి 17 వచనాల వరకు ఉన్నటువంటి భాగములో సంపూర్ణంగా మనం గ్రహించవచ్చు. సందర్భాన్ని మరొకసారి మీకు ఇలాగా టూకీగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. గతంలో కూడా కొన్ని మార్లు ఇదే వాక్య భాగము నుంచి మనం ధ్యానం చేశాము. అయితే దేవుని వాక్యములో ఉన్న గొప్పతనం ఏంటంటే, ధ్యానించు ప్రతిసారి ప్రభువు నూతన తలంపులు, నూతన ఆలోచనలు మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. సో ఇక్కడ సందర్భం ఏమిటంటే, యేసు ప్రభు ఒక సమాజ మందిరానికి వెళ్ళారు. ఆ సమాజ మందిరంలో ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఒక బలహీనురాలైన స్త్రీని గమనించారు. ఆమె ఏమిటి పరిస్థితి అంటే, నడుము వంగిపోయినదిగా ఉన్నది. అలా ఎంతకాలం నుంచి అంటే 18 ఏండ్లుగా ఆమె పరిస్థితి అలాగా ఉంది. యేసు ప్రభు ఆమెను చూచి రమ్మని పిలిచి ఆమె మీద చేతులుంచి స్వస్థపరిచారు. అయితే ఆ తర్వాత సమాజ మందిరపు అధికారి జనం మీద కేకలేస్తున్నాడు. ఏమని కేకలేస్తున్నాడు? మీరు బాగవడానికి, స్వస్థత పొందడానికి వారంలో చాలా రోజులు ఉన్నాయి, ఇవాళే కుదిరిందా మీకు? విశ్రాంతి దినం ఇట్లాంటివి జరగడానికి వీల్లేదని చెప్పి కోపంతో మండిపడటం. ఆయన అలా కోపంతో మండిపడగానే యేసు ప్రభు ఆ కోపపడిన సమాజ మందిరపు అధికారిని అతనే కాకుండా అతని వంటి అనేకులను గద్దించడం, ఇవన్నీ మనకి ఈ వాక్య భాగంలో కనబడతాయి. సరే, ఈ వాక్య భాగంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఒక 4 క్యారెక్టర్స్ మనకు కనబడుతున్నాయి. ఒకరు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. రెండవది బలహీనురాలైన స్త్రీ. మూడవది ఆ బలహీనతకు కారణమైన సాతాను. రైట్. నాలుగవది సమాజ మందిరపు అధికారి. ఈ 4 క్యారెక్టర్స్ని మనం ఈ ఉదయకాలము ధ్యానం చేద్దాం. ఓకే, అయితే ఈ 4 విషయాలను మనం చూస్తున్నప్పుడు ఒక మాట మనకు ఖచ్చితంగా కామన్గా వస్తుంది. అది మీరు నాతో కలిసి చెప్పండి, అయినను. మరొకసారి చెప్పండి, అయినను. ఆ బలహీనురాలి విషయంలోనైతే ఈ మాట చెప్పాలి, నిలువబడలేకపోయినను. అందరనండి, రైట్. సాతాను విషయంలోనైతే పోరాటము జరిపినను. సమాజ మందిరపు అధికారి విషయంలోనైతే అద్భుతము జరిగినను. యేసు ప్రభు విషయంలోనైతే అడుగకపోయినను. రైట్. అందుకని అన్నిట్లో ఏం కనబడుతుంది మీకు? అయినను, 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 అయిన. ముందుగా ఈ బలహీనురాలైన స్త్రీని గురించి మనం ఆలోచన చేద్దాం. ఏమా బాధ ఉన్నను బోధ వినడానికి వచ్చింది. ఏముంది? బాధ ఉన్నను బోధ వినడానికి వచ్చింది. ఈమె ఒక పాఠం మనకు నేర్పిస్తుంది. ఏం నేర్పిస్తుంది? బాధ ఉన్నంత మాత్రం చేత బోధను నిర్లక్ష్య పెట్టకూడదు, బోధ వినవలెను అని ఆమె మనకు నేర్పిస్తుంది. అంతేకాదు, తను కలిగి ఉన్నటువంటి శ్రమ తనను దేవుని సన్నిధికి దూరం చేయలేకపోయింది. చాలా బాగా ఆలోచన చేయాలి మనం. ఏమిటంటే, ఈ రోజున మన శ్రమలు దేవుని నుండి దూరం చేస్తున్నాయా, దేవునికి సమీపంగా తీసుకొస్తున్నాయా? ఈమె శ్రమ అయితే ఆమెను దేవుని నుండి దూరము చేయలేకపోయింది. మరొక ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ మనం గమనించాలి. అదేమిటంటే, దృశ్య లోకములో జరిగే ప్రతి విషయము వెనక అదృశ్య లోకపు హస్తము ఉన్నది అనుకోవటం ఎంత బుద్ధిహీనతో,
అదే సమయములో ఈ దృశ్య లోకములో జరిగే విషయములకు అదృశ్య లోకముతో ఏ విధమైన సంబంధము ఉండదు అనుకోవడం కూడా అంతే బుద్ధిహీనత. కొంచెం అర్థమయ్యి కొంచెం అర్థం కానట్టుగా మీకున్నట్టుందని నాకు తెలిసింది. బాగా వినండి. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఏ చిన్న సమస్య కలిగినా, ఏ చిన్న బలహీనత కలిగినా మనం ఏమంటాం, సైతాను వల్లనే ఇది జరిగింది అని చెప్పి మనం ఎవరికి ఆపాదిస్తూ ఉంటాం, సాతానుకు ఆపాదిస్తాం. లేకపోతే మన అవివేకంతో ఏదైనా నష్టం కొని తెచ్చుకున్నా, ఏదైనా కష్టం కొని తెచ్చుకున్నా మనం వెంటనే ఏమంటామంటే ఎవరో ఏదో నాకు చేశారు. ఏంటి చెప్పండి? సపోజ్ అనుకుందాం, అబ్బాయి పరీక్షలో తప్పాడు, మా అబ్బాయికి శాతపడి చేశారు అంటాం. ఏమన్నా అర్థం ఉందంటారా? మాట్లాడరేంటండి? లేదు, మనం కళ్ళు మూసుకొని బండి నడుపుతున్నాం, ఏదో ధ్యాసలో ఉన్నాం, పఠామని ఎవరికో గుద్దాం, లేకపోతే ఎవరో వచ్చి మనల్ని గుద్దారు, చేతబడి చేశారంటారా? చెప్పరే? అర్థమైందా? అలా మాట్లాడడం ఎంత బుద్ధిహీనతో. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే దెబ్బ మీద దెబ్బ తగులుతున్నా కూడా, లేకపోతే నష్టము కష్టము వాటిల్లినప్పటికీ కూడా మనము కెమికల్ సొల్యూషన్ కొరకు, కెమికల్ సొల్యూషన్ అంటే బాగా ఆలోచన చేయండి. ఫర్ ఏ స్పిరిచువల్ ప్రాబ్లం కెమికల్ సొల్యూషన్ విల్ నాట్ వర్కౌట్. సమస్య ఆత్మ సంబంధమైనదైనప్పుడు రసాయన సంబంధమైన పరిష్కారము పనిచేయదు. అంటే అర్థం ఏంటి? మనిషికి కలిగే అన్ని బలహీనతలు అపవాది వలన కలిగేవి కావు. అయితే కొన్ని బలహీనతలు ఖచ్చితంగా అపవాది వలన సంభవించేవి. అపవాది వలన కలిగే బలహీనతలకి నువ్వు ఎన్ని ఔషధాలు వాడినా, ఏమి చేసినా నయము కాదు. ఖచ్చితంగా సొల్యూషన్ మనము ప్రాపర్గా కనిపెట్టాలి. ముందు సొల్యూషన్ కనిపెట్ట, ప్రాబ్లం అర్థమైతే కదా సొల్యూషన్ కనిపెట్టేది. ప్రాబ్లం అర్థం కాకపోతే చెప్పండి, ప్రాబ్లం అర్థం కాకపోతే సొల్యూషన్ ఎక్కడి నుంచి కనిపెడతాం? సో ముందే ఏం అర్థం చేసుకోవాలి? ప్రాబ్లం అర్థం చేసుకోవాలి. సో ఈ విషయాన్ని మనం బాగా గమనించాలి. ఇక్కడ స్పష్టంగా ఉంది ఏంటంటే 18 ఏండ్ల నుండి బలహీన పరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈమెలో సాతాను స్థిర నివాసం ఏర్పరచుకోలే. ఎప్పుడో 18 ఏండ్ల క్రితం ఎక్కడ చోటిచ్చిందో, వాడికి ఎక్కడ చోటు దొరికిందో కానీ మొత్తం మీద ఆమె బందీ అయ్యింది. ఎవరి చేతిలో? సాతాను చేతిలో బందీ అయింది. ఆనాటి నుంచి ఆమె ప్రభువును కలుసుకునే ఆ రోజు వరకు ఆమెకు విడుదల రాలేదు. ఒకసారి ఆలోచన చేయండి. పరిస్థితులు కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే విశ్వాసుల జీవితంలో అపవాది స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి అవకాశాలు ఉండవు. కానీ ఎక్కడో ఎప్పుడో కొంత చోటిస్తాము. ఆ చోటును బట్టి వాడు మన మీద హోల్డ్ తీసుకొని మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? బాధిస్తూ ఉంటాడనమాట. అంటే ఇది ఎలా ఉంటుందంటే అటు బతకాలేక చెప్పాలి, ఇటు చావాలేక ఉన్నట్లుగా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు ఈమె మందిరానికి వస్తుంది, బోధ వింటుంది, కానీ బాధ మాత్రం తగ్గడంలే. కారణం ఏంటి అనంటే ఆమెను అపవాది బంధించాడు అనే విషయం ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దేవుని పిల్లలారా, ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేస్తే ఈమె తనకు ఎవ్వరూ ప్రోత్సాహము లేదు, ఆమెను ఎవరు తీసుకొచ్చినట్టుగా మనము చూడము. కానీ ఆమె మాత్రం ఇంత పోరాటము ఉన్నప్పటికీ కూడా మందిరానికి మానలేదు. ఇంతక సమాజ మందిరం అంటే ఏంటో మీకు తెలుసుగా. ఇశ్రాయేలు ప్రజలు, యూదులు అయిన వారు బబులోను చెరకు వెళ్ళినప్పుడు వారికి దేవాలయం లేకపోవడంతో లేఖనాలను అధ్యయనం చేయడానికి, ధ్యానం చేయడానికి వారు చేసుకున్న ప్రత్యామ్నాయ ఏర్పాటే సమాజ మందిరము. బబులోను చెర తరువాత కూడా ఆ సమాజ మందిరాలు కొనసాగాయి. సో ఈమె దగ్గర నుంచి ఈ నడుము వంగిపోయిన ఈ స్త్రీని గురించి మనం చూసినప్పుడు బాధ ఉన్నను బోధ వినడానికి వచ్చింది. తన శ్రమ తనను దేవుని సన్నిధి నుండి దూరము చేయలేకపోయింది. అపవాది ఎంతో పోరాటము సలుపుతున్నప్పటికీ కూడా ఆమె మందిరానికి కొనసాగుతూనే ఉంది, ఆమె వస్తూనే ఉంది. ఈ విషయం ఆమె దగ్గర నుంచి మనం చూడొచ్చు. తర్వాత
సాతాను విషయం చూద్దాం. సాతాను విషయం 18 ఏళ్ల నుంచి ఫైటింగ్ చేస్తున్నాడండి. ఏంటి? కంప్లీట్ హోల్డ్ కోసం. దేనికోసం చెప్పండి, మాట్లాడాలి మీరు. దేనికోసమో? కంప్లీట్ హోల్డ్ కోసం. అంటే పూర్తి పట్టు కొరకు ఎన్నాళ్ళ నుంచి ట్రై చేస్తున్నాడు? 18 ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నా కానీ పూర్తి పట్టు రావట్లా. ఎందుకు రావట్లా? అది సంగతి. మనం అట్ట కాదు. మనం ఏం చేస్తామంటే ఎక్కడో ఎప్పుడో బుద్ధిహీనతతో కొంత చోటిస్తాము. వాడు చోటిచ్చినప్పుడు కొంత హోల్డ్ తీసుకుంటాడు. హోల్డ్ తీసుకుంటే మనం ఆగిపోతే పూర్తి హోల్డ్ దొరుకుద్ది. అందుకే గతంలో మీకు చెప్పాను సాతాను స్ట్రాటజీ ఎలా ఉంటుంది అనేది మీకు చెప్పాను. ఏంటది? టో హోల్డ్, ఫుట్ హోల్డ్, స్ట్రాంగ్ హోల్డ్ అని 3 మాటలు. టో హోల్డ్ అంటే బొటన వేలు బట్టే చోటు, ఫుట్ హోల్డ్ అంటే పాదం బట్టే చోటు, స్ట్రాంగ్ హోల్డ్ అంటే ఏకంగా దుర్గం కట్టాడేమంటే నీ చుట్టూ ఇంకేం చేస్తాడు? గోడలు కట్టేస్తాడు. మనకి పుట్టుద్ది అప్పుడప్పుడు. ఏం పుట్టుద్ది? పాడు బుద్ధులే పుడుతుంటాయి కదా. ఏదో ఒక ఆలోచన పుట్టుద్ది, ఇంక అనవసరం అనిపించుద్ది. ఏమనిపించుద్ది? ఏమనవసరం చెప్పండి? వెరీ గుడ్. ఏంటి చెప్పండి? మందిరానికి వెళ్ళడం ఇంక అనవసరం, వెళ్ళినా సుఖమేముంది అని అనిపించుద్ది. 1 వారం మానేస్తాం, 2 వారాలు మానేస్తాం, 3 వారాలు ఇక హ్యాపీగా ఉంటుంది. ఎవరికి హ్యాపీ? మరి అదే కదా. గమనించండి, ఈమె ఎప్పుడో హోల్డ్ ఇచ్చింది. ఎవరికి హోల్డ్ ఇచ్చింది? హోల్డ్ ఇచ్చింది. వాడు బంధించాడు. బంధించాడే కానీ చెప్పండి వశపరుచుకోలేకపోయాడు. బంధించాడే కానీ జయించలేకపోయాడు. దేవుని పిల్లలను బాగా ఆలోచన చేయండి. నేను ఒక క్వశ్చన్ వేస్తాను, మీకు ఆన్సర్ చెప్పాలి. ఏంటంటే సాతాను ఏమైనా చేయగలడా? మీరందరూ రాంగ్ ఆన్సర్. ఏమైనా చేయగలడా అంటే మనం అనుకుంటాం చాలాసార్లు సాతాను ఏమైనా చేయగలడని అనుకుంటాం కానీ వాళ్ళు కాదు. మరి ఇక్కడ ఫెయిల్ అయిపోయాడా లేదా? మన దృష్టిలో సాతాను ఎవరంటే అపజయమెరుగని వీరుడు. అమ్మో సాతాను తెలుసుకుంటే ఇంకంతే సంగతి అని మీరు అనుకోవడానికి లేదు. 18 ఏళ్ళు పోరాడినా జయము పొందలేకపోయాడు. చప్పట్లు కొడి స్తోత్రం చెప్పండి. అందుగల కారణం ఏంటి? అందుగల కారణం ఏంటంటే 18 ఏళ్ల నుంచి పీడించబడుతున్నా కూడా ఆమె దేవుని సన్నిధికి దూరం కాకుండా వస్తూనే ఉంది, పోరాడుతూనే ఉంది. హల్లెలూయా. అయితే ఒకరోజు ఆమె పోరాటములో యేసయ్య కలిశాడు. దేవునికి స్తోత్రం. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను. అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను. అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసు కొరకే సమర్పించుకున్నాను. నా యేసు కొరకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను, సాగిపోవుచున్నాను. ఆగిపోను నేను, సాగిపోవుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడేమా నాకు అర్హత ఉందా అనేది మీరు నా వైపు చూడద్దు, కానీ ఆమె పాట పాడటానికి అర్హురాలు. ఎవరు? సాగిపోయే వాళ్ళందరూ పాడడానికి అర్హులే. నేను సాగిపోతే నేను, మీరు సాగిపోతే మీరు అర్హులమే. హల్లెలూయా. ఆగిపోను నేను, సాగిపోతున్నాను. ఒకవేళ ఆమె కనుక ఆగిపోతే ఏం జరిగి ఉండేది? ఏం జరిగి ఉండేది? ఇక వంగినట్టు అట్టనే పోయేది. ఇక సందేహం ఏమీ లేదు. సాతాను 18 ఏండ్ల పాటు
ఎడతెగక ఆ హోల్డ్ని అలానే ఉంచి పట్టుకున్న ఒక రోజు, ఆమేన్, దేవునికి స్తోత్రం, యేసయ్య ఆ హోల్డ్ నుంచి ఆమెకు సంపూర్ణ విడుదలను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో ఇక్కడ మీరు ఒక మంచి సత్యం నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చారు. అదేంటో తెలుసా? మీ మనసులో ఏదో ఆలోచన ఉందంట, దాన్ని పోగొట్టాలని ఈ రోజున ప్రభువు తలంచారు. ఏంటా తలంపు? ఏమండే, సాతాను మామూలుడు కదండి, ఏమండే, అడు మామూలుడు కదండి. ఆ సైతాను ఏదైనా అనుకుంటే ఇక అంతే సంగతి, దెయ్యం పట్టిందా, ఇక అంతే సంగతి, ఖాళీయా? నో 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 నో. ఈసారి ఆన్సర్ మీరే. సాతాను ఏమైనా చేయగలడా అంటే మీరేమనాలంటే ఎంతో కొంత చేయగలడేమో కానీ అంతా చేసే అంత మాత్రం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓడిపోయిన శత్రువు, ఓడిపోతూ ఉన్న శత్రువు ఒకవేళ ఎక్కడైనా గెలుపు వచ్చిందంటే అది మీరిచ్చిందే. అంగీకరిస్తారా? అంగీకరించరా? రండి డిస్కస్ చేద్దాం. అవసరమైతే మైక్ ఆపేసి అన్నీ ఆపేసి కూర్చుందాం, ఇక్కడ డిస్కస్ చేద్దాం, పట్టుకుందాం. జయించగలడా సాతాను? జయించగలడా? ఎప్పుడు గెలుపు అనేది నువ్విస్తేనే. వాడు ఓడిపోయిన శత్రువు ఎవరు? నిజమే, పోరాడాడు. ఎన్నాళ్ళు పోరాడాడు? 18 ఏళ్ళు పోరాడినా జయము దొరకలేదు, జయము దొరకదు నువ్వేదన్ని ఇస్తే తప్ప. ఇంకా నేనేం చేయ, నువ్విస్తే నేనేం చేయనండి. మీరిస్తే జయము, దానికి ఎవరేం చేయగలరు? ఆలోచన చేయండి. ఏమే కనుక ఆగిపోయి ఉంటే పూర్తి జయము ఎవరికి దొరికేది? హోల్డ్. 18 ఏళ్ల నుంచి సమస్య అలానే ఉన్నప్పటికీ కూడా సాగిపోవడం అనేది ఆమెను గురించి మనం చెప్పుకోదగిన విషయం. అయితే సాతాను విషయంలో వాడు బెదిరించి మనల్ని ఏం చేస్తూ ఉంటాడు కొన్నిసార్లు. ఏంటో తెలుసా, నేను అదేనండి, అషూరు రాజైన సన్హెరీబు తన సేవకుడైన రబ్షాకే మైండ్ గేమ్. ఏం గేము? దీన్ని పిల్లలకు అర్థం కావాలంటే క్రికెట్ భాషలో అదేదో అంటారు, స్లెడ్జింగ్. ఏం చెప్పండి? స్లెడ్జింగ్. లేకపోతే ఆటలోకి ముందు దిగక ముందే ఏమంటాడు? ఆయనను పడగొట్టడానికి మా దగ్గర ఏమున్నాయి, మేము అస్త్రాలు సిద్ధం చేసుకున్నాం అంటాడు. అస్త్రాలు ఉండవు, శస్త్రాలు ఉండవు. అస్త్రం లేదు, శాస్త్రం లేదు, ఏమీ లేదు, శాస్త్రమే తెలియదు. ఏమంటారు ముందు? వాళ్ళు ఎప్పుడైతే ఆ మాట అన్నారో, ఒకవేళ అడుగు పెట్టే ముందే నిరాశతో కనుక ఇదైపోతే వీళ్ళు కుప్పగూలిపోతారు. అలా కాకుండా ముందే మాట్లాడద్దు, దిగాక మాట్లాడుకుందాం అని పోరాటం సలిపిన వాళ్ళు జయం పొందుతారు. అపవాది కూడా ఏం చేస్తాడో తెలుసా? మైండ్ గేమ్ ఆడుతూ ఉంటాడు. ఏ గేమో? మైండ్ గేమ్ ఆడతాడు. రబ్షాకే వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? హిజ్కియాతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? హమాతు దేవతలు ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను, సెపర్వయిము దేవతలు ఏమాయను. వారి వారి దేవతలలో ఏ దేవత అయినను తమ జనులను నా చేతిలో నుంచి విడిపించగలనా? విడిపించలేకపోయేనే. మీ దేవుడు నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించగలడన్నట్టుకు మీకు ఎంత ధైర్యమురా అంటే, అప్పుడు హిజ్కియా అంటాడు, ఆ హిస్టరీ మాకు అనవసరం, మా స్టోరీ మేము చెబుతాను. ఏంటి మా స్టోరీ? ఏంటి మీ స్టోరీ? మా దేవుని మేము నమ్మాం, మా దేవుని మేము ఆశ్రయించాం, మాకు ఇప్పుడు వరకు ఓడిపోయిన చరిత్ర లేదు. హల్లెలూయా, హల్లెలూయా. సరే కానీ అంటే కానీ అన్నారు, రంగంలోకి దిగారు. కానీ అంతిమంగా హిజ్కియాకు, అతని ప్రజలకు దేవుడు గొప్ప జయమును అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, మరొకసారి నేను 2 చేతులు జోడించి చెప్తున్నాను. ఒకవేళ మీ మనసులో ఈ తలంపు గనక ఉంటే, ఏ తలంపు? సాతాను తలుచుకుంటే, చెప్పండి మీరనే మాటలే, ఏమైనా చేయగలడండి. ఇక్కడ చూశారు కదండి, ఏమీ చేయలేకపోయాడండి. 18 ఏళ్ళు ఫైట్ చేసినా వాళ్ళగాల. ఎన్నాళ్ళు ఫైట్ చేసినా? 18 కాదు, 38 చేసినా వాళ్ళు కాదు. ఆమె దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, బాగా ఆలోచించండి. 18 ఏండ్లు పోరాటము జరిపినను జయము దొరకల. ఆమె యేసును కలుసుకుంది. హల్లెలూయా. యేసు ఆమెను కలిశారు. పోరాటము సక్సెస్. ఎవరిది? అదిగో ఆ బలహీనపరుచు దయ్యము పట్టిన ఆమెకు
ప్రభువు గొప్ప విడుదలను అనుగ్రహించారు. ఏమంటే ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఆమె బాగుపడినప్పుడు ఇప్పుడు మూడో క్యారెక్టర్ దగ్గరకు వస్తారు. 2 క్యారెక్టర్ల గురించి మీకు చెప్పాను. ఎవరు? ఆ బలహీనతతో ఉన్న స్త్రీ గురించి మీకు వివరించాను, సాతాను గురించి మీకు వివరించాను. ఇప్పుడు మూడో వ్యక్తి దగ్గరకు వస్తున్నాం. ఈయనెవరు? సమాజ మందిరపు అధికారి. రైట్ అండి. ఆమె బాగుపడింది కదా, బాగుపడితే ఆనందమైనా, మరి ఈయనేంటి ఏడుస్తాడు? ఈయనకి ఎందుకు ఆనందం లేదు? పైగా యేసు ప్రభుతో నేరుగా మాట్లాడే ధైర్యం లేక, మీరు కూడా కొంతమందికి ఈ విద్య వచ్చంటగా, నేరుగా మాట్లాడే పలానాళ్ళతో ధైర్యం లేక వాళ్ళని వీళ్ళని తిట్టడం అలవాటేగా సమాజంలో. ఇక్కడ ఇతను కూడా చూడండి, ఇతడు ఏమంటున్నాడు? ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జన సమూహమును చూచి, అంటే యేసు ప్రభుని గద్దించే ధైర్యం లేదు మనడి దగ్గర. అందుకని ఆయనేమి అనలేక ఎవరిని అంటున్నాడు? జన సమూహమును చూచి, ఏంటి మీకే చెప్పేది, మీకు బుద్ధి ఉందా లేదా? ఎన్నో రోజులునే వారంలో అవన్నీ కాకుండా విశ్రాంతి దినం వచ్చి ఏంటి మీ గొడవ ఇక్కడ అని చెప్పి వాళ్ళని గద్దించేస్తున్నాడు. ఇలా అనుకుంటే తప్పు లేదనుకుంటా. ఆమెను విడిచిన దయ్యం అంతే, ఇంక అందులో ఏ సందేహం? దూరింది. అందుకే చెప్పాను కదా, ఆమెను విడిచాడు. ఎవరో ఆమెను విడిచారండి. అది ఒక రకంగా చెప్పాలంటే ఆమె ఖాళీ చేయించింది. ఎవరో ఆమె బాడీలో నుంచి ఖాళీ యేసు ప్రభు అన్నాడు, ఏమన్నా విడివో అన్నాడు. అంతే, విడిచిపోయాను. చూస్తా ఉంది ఎక్కడన్నా అవకాశం ఉంటుందేమోనని. చూస్తాడు, దొరికాడు. ఎవరు? దొరికాడు. దేవుని పిల్లలారా, ఒక మాట, దేవుడు మనకి మాట్లాడుకోవడానికి నోరిచ్చాడు, కానీ పోట్లాడుకోవడానికి కాదు. అందరూ అనండి ఒకసారి. నోరు ఎందుకు ఇచ్చాడు దేవుడు? మాట్లాడుకోవడానికి ఇచ్చాడు, పోట్లాడుకోవడానికి కాదే. కానీ మనం చాలాసార్లు ఏం చేస్తాం? ఆనందించడానికి హృదయం ఇచ్చాడు దేవుడు. మనకు హృదయం ఎందుకు ఇచ్చాడు? కానీ అసూయతో నింపబట్టడానికి కాదు. ఇప్పుడు సమాజ మందిరపు అధికారి ఏం చేస్తున్నాడు? ఇది అసూయ అనాలి కదా, అంతేనంటారా? అసూయ అనాలి కదా. మామూలుగా అయితే ఏం చేయాలండి? మామూలుగా అయితే ఏం చేయాలి? సమాజ మందిరపు అధికారి యేసు ప్రభుకి 2 చేతులు ఎత్తి వందన వచనం చేసి, అయ్యా నీకు నిండు వందనాలు బాబు, ఆమెను చూస్తున్నాం కానీ కడుపు తరుక్కుపోతుంది, ఏమీ చేయలేకపోతున్నాం. ఇన్నాళ్ళ నుంచి ఆ మనిషిని చూస్తూనే ఉన్నాం, వస్తూనే ఉంది, చూస్తూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం, కానీ ఏమీ చేయలేకపోయాం. ఇవాళ నువ్వు ఆమెను బాగు చేశావు, ఎంత ఆనందంగా ఉందో. మేం చేయలేకపోయిన పనిని నువ్వు చేసావయ్యా అంటూ ఏం చేయాలి? కాంప్లిమెంట్ ఇవ్వాలి. ఏమివ్వాలి చెప్పండి? కాంప్లిమెంట్ అంటే తెలుగులో అభినందన. ఏమంటాం? ఆ సమాజ మందిరపు అధికారి ఏం చేయాలి? యేసు ప్రభుని అభినందించాలి. ఇన్స్టెడ్ ఆఫ్ కాంప్లిమెంటింగ్ హీఈస్ కంపీటింగ్. అంటే ఒక రకంగా ఆయనతో ఈయన పోల్చుకున్నాడు. ఎవరితో? యేసు ప్రభుతో పోల్చుకున్నాడు. మనం చేయలేని పని చేశాడు, ఇక జనాలందరూ ఆయన పడి తిరుగుతారేమో అని చెప్పి అక్కడ వాతావరణాన్ని అంతా డిస్టర్బ్ చేసేసాడు. దేవుని పిల్లలారా గమనించండి, మన జీవితంలో ఒకరితో ఒకరము మనము పోరాటము చేయుటకు కాదండి. నేను చేయలేని పని ఎవరైనా ఒకరు చేసినప్పుడు అభినందించడం మన అందరం నేర్చుకోవాలి. ఈ మాట మాట్లాడుతున్న నాతో సహా. నేను ఒక పని చేయలేకపోయా, ఒక బరువు మోయలేకపోయా, మోసారు, ఏం చేయాలి? అభినందించాలి. ఒకరినొకరము అభినందించుకుంటున్నప్పుడు దేవుని సన్నిధి వారి మధ్యలో ఉంటుంది. గమనించండి, ఇంట్లో భార్య భర్త ఒకరినొకరు అభినందించుకుంటున్నారు అనుకోండి, ఎట్లా ఉంటుంది? కొంతమంది పురుషులకే దే డోంట్ నో హౌ టు మేనేజ్ దైర్ ఫైనాన్సెస్. అంటే ఆర్థికపరమైన విషయాలు వాళ్ళకి ఎలా వ్యవహరించాలో తెలియనప్పుడు భార్య కొంచెం బాగా చేస్తుంది అనుకో, ఆమెకి ఇస్తే ఏం పోయింది? ఎక్కడ ఆడపెత్తనం అంటారోనని. ఏంటి? ఏమయ్యో నువ్వేందో విచిత్రంగా ఉన్నావే, ఏమడిగినా మావిడిని అడగాలంటున్నావని జనమందరూ అంటారేమోనని చేత కాకపోయినా చేస్తూ ఉంటాడు. అప్పులెమ్మటి పప్పులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక అన్నీ తిప్పలే. కుదరనప్పుడు ఎవరికి అప్పగించాలి? రైట్. అలాగే చూడండి, కొంతమంది స్త్రీలు ఉంటారు, ఈ మధ్యకాలం ఏంటో మగపిల్లలు వంట బాగా నేర్చుకుంటున్నారంట, నాకు బాగా తెలిసింది.
బిర్యానీలు చేయాలంటే ఈ లాభం లేదంట. ఎవరు చేస్తున్నారు? చేస్తున్నప్పుడు ఏం చేయాలి? కాస్త మంచిగా అభినందించాలి. సరే, సింపుల్గా మీకు అర్థం కావడం 2 మాటలు అన్నాను, కానీ అనేక విషయాలు ఉంటాయండి ఇంటిలో. ఒకరు తాను చేయలేని పని, నేనంటాను చివరికి కొన్నిసార్లు పెద్దవాళ్ళు చేయలేని పనులు పిల్లలు వాళ్ళు చేసినా వాళ్ళు అభినందించాలి. కొంతమందికి అభినందించడం రాదు. గంట నుంచి కొట్టుకుంటున్నావు, నీ వల్ల కావట్లా. వాడు వచ్చి పని చేశాడు, ఏం చేయాలి? ఒరే నువ్వు పిల్లోడు అయితేనేవరా, నేను ఇందాక నుంచి చూస్తున్నాను, ఇది నా వల్ల కావట్లేదు, బలి చేసావు నువ్వు అని అనుకుంటా. ఇంట్లో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది చెప్పండి? ఆనందం ఉంటుంది. ఇంకెట్టుంటుంది? దేవుడే ఉన్నట్టుంటుంది. ఉన్నట్టు కాదు, నిజంగానే ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. ఎక్కడున్నాడమ్మా భాగ్యలక్ష్మి? ఎక్కడున్నాడు దేవుడు? ఒకరినొకరు అభినందించుకునే చోట. హల్లెలూయా. ఏమండి, నేను ఇవి ప్రూఫ్స్తోనే మాట్లాడుతున్నాను సుమా. బైబిల్లోంచి ప్రూఫ్స్ చూపిస్తాను మీకు. ఏమండి, 40 రోజుల పాటు గొల్యాతు పొద్దున సాయంత్రం అనండి అందరూ ఒకసారి. పొద్దున సాయంత్రం, పొద్దున కనపరుచుకుంటూనే ఉన్నాడా? ఒకసారి తీయండి, పాస్టర్ గారు చెప్తున్న వివరాలు కరెక్ట్గా ఉన్నాయో లేవో. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగపరుచుకొనుచు వచ్చెను. షో జరుగుతుంది. ఏం జరుగుతుంది? అందరూ అనండి ఒకసారి. షో. గట్టిగా మాట్లాడండి. షో జరుగుతుంది. ఏం షో జరుగుతుంది ఇక్కడ? బల ప్రదర్శన. ఏ ప్రదర్శన ఇది? బల ప్రదర్శన జరుగుతుంది. ఎవరి బల ప్రదర్శన? గొల్యాతు అనబడిన ఒక శూరుడు. 40 రోజులు జరిగిందండి ఆట. 40 రోజులు ఈ షో జరుగుతూనే ఉంది. ఒక్కళ్ళు కూడా ఆన్సర్ ఇవ్వలేకపోయారు. అప్పుడు వచ్చాడు బుడ్డోడు. మనకు తెలుసు ఆ దావీదు పనిచేశాడు. ఏమండి, అందరూ చక్కగా అభినందిస్తున్నారు. ఏమని అభినందిస్తున్నారు? మిగతా వాళ్ళందరికీ నోరు వచ్చింది. అందరి నోరులు తెలవబడ్డాయి. ఒక్కడి నోరు తప్ప అందరి నోరులు తెరుచుకున్నాయి. అందరూ ఏమంటున్నారు? రే మేము 40 రోజుల నుంచి చూస్తున్నావురా, మా వల్ల కాలేకపోయేదిరా, బొడ్డోడు అయితేనే బలే చేసేవరా, చిటుకులో పడగొట్టేవో అని చెప్పి వాళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారు. అందరూ ఒకసారి. క్రిస్మస్ రోజే కదా హ్యాపీనెస్, మిగతా రోజులు కూడా ఉండొచ్చు. అందరూ చెప్పండి. మనకు ఆ మాట ఆ రోజు ఒక్కరోజు అంటాం, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని అంటాం కాదు. నేను వ్యంగ్యంగా మాట్లాడడంలా. మన ప్రభువు క్రిస్మస్ దేవుడు కాదు. అవర్ లార్డ్ ఈజ్ నాట్ ఆఫ్ క్రిస్మస్ లార్డ్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ డే. అందుకని అంశుమతి మేరీ గారు దైవ సేవకురాలు మంచి పాట రాశారు. ఆమెదే అనుకుంటున్నాను ఆ పాట. ప్రతిదినము శుభదినమే ప్రాణనాథుడైన యేసుతో, ప్రతి క్షణము మధుర క్షణమే ప్రాణప్రియుని ఆరాధనలో, ప్రాణప్రియుని ఆరాధనలో. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతిదినము శుభదినమే ప్రాణనాథుడైన యేసుతో, ప్రతి క్షణము మధుర క్షణమే ప్రాణప్రియుని ఆరాధనలో, ప్రాణప్రియుని ఆరాధనలో. హల్లెలూయా. అందుకని ఈసారి ఎవరైనా రోజులు క్షణాలు వారాలు అవి విన్నారనుకోండి, ఈ పాట ఎత్తుకోండి. అదే ఆన్సరిక. ఏందమ్మాయి అమావాస్య రోజు పంపిస్తావా? ప్రతిదినము శుభదినమే ప్రాణనాథుడైన యేసుతో. అయ్యో మంగళవారమా? ప్రతి క్షణము మధుర క్షణమే ప్రాణప్రియుని ఆరాధనలో. ఓ, మనకు నోరు తెరుచుకోదు కదా. ఎందుకు తెరుచుకోదు? అదే అక్కడ అందరూ పాడుతున్నారు. ఏమని?
ఏమని? సౌలు వేల కొలది, అరే బుడ్డోడివైతేనేరా, భలే పని చేసావురా, మేము ఎవరూ చేయలేకపోయామని చెప్పి హ్యాపీగా అందరూ అనండి ఇప్పుడు ఒకసారి హ్యాపీ. క్రిస్మస్ కాదు, అట్లా ఉండిపోయింది వాతావరణం. సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది అంటే తంబుర్లు పట్టుకున్నారు, సితారాలు పట్టుకున్నారు, పండగ చేసుకుంటుంటే ఒక్కడు మాత్రం నోరు తెరవలేకపోయాడు. ఎవరు? సౌలు. ఎందుకు అంటే అప్పటిదాకా గొల్యాతు రూపంలో సాతాను వాళ్ళని భయపెట్టాడు. ఆడు చచ్చిపోయాడుగా, ఇంక చచ్చిపోయిన వాళ్ళు ఎందుకు ఉంటాడు? ఉండడు. అలా బయటకు వచ్చి ఎవరిలో దూరాడు? అది కూడా ప్రూఫ్ ఉంది బైబిల్లో. ఆ రోజుతోనే దేవుని ఆత్మ ఆయన్ని విడిచిపోయింది, దురాత్మ వచ్చింది. ఎందుకు దురాత్మ? కారణం ఏంటంటే ఇతనిలో అభినందించే మనసు లేదు, అసూయతో నింపబడ్డాడు. మరొకసారి చెప్తున్నాను, దేవుడు మనకు నోరిచ్చింది మాట్లాడుకోవడానికి కానీ పోట్లాడుకోవడానికి కాదు. హృదయం ఇచ్చింది అభినందించడానికి కానీ అసూయతో నింపబడుటకు కాదు. మనం గనక ఉంటే ఏం చేయాలో తెలుసా? అయ్యా మీకు వందనాలయ్యా, పలానామ మా మందిరానికి 20 ఏళ్ళ నుంచి వస్తుంది, ఆ బాధ చూడలేకపోయామనుకో, ఎవ్వరూ చూస్తే కానీ ఏమీ కూడా చేయలేకపోయాం, బాధపడుతున్నా, ఇవాళ నువ్వు వచ్చావు, ఆ బాధ తీసావు, మాకెంత హ్యాపీగా ఉందో, హల్లెలూయా అని అనాలి కదూ. ఏం పోయిందంటే ఏం పోవటం ఏంటి గొడవ, అక్కడే ఏదో పోయినట్టు ఫీల్ అయిపోయాడు. ఇంకేముంది, జనాలందరూ ఎవరితో తిరుగుతారు? యేసుతో. ఆ అసూయే వస్తున్నాయండి తిప్పలు ఇవాళ చాలా కుటుంబాల్లో. ఈ రోజున అసూయ ఇవాళ ఏమైందంటే, అసూయ వారు చేయరు, చేసేవారిని చేయరు. లెట్ us నాట్ హ్యావ్ ఏ కాంపిటీటింగ్ స్పిరిట్ అండి. ఇది లోకం చెప్తుంది మనకి. దట్ చార్లెస్ డార్విన్ టాట్ ఏమని బోధించాడు? స్ట్రగుల్ ఫర్ సర్వైవల్ అని. ఏంటి చెప్పండి? స్ట్రగుల్ ఫర్ సర్వైవల్, బతకడం కోసం ఏం చేయాలట? పోరాటం చేయాలి. బ్రతకడానికి పోరాటం చేయాలా? ఏమంటే ఎందుకు బ్రతుకు పోరాటం అయిపోయింది? పోటీతత్వం ఎందుకు అయిపోయింది? కారణం ఏంటంటే ఇవాళ అసూయతో నింపబడి, అది ఉండడానికి వీలు లేదు. ఆయన చేశాడుగా, అయ్యా యేసు ప్రభు మాకు కొంచెం అపాయింట్మెంట్ తరచుగా మా సమాజ మందిరానికి వస్తుండయ్యా, ఆమేన్, తరచుగా మా సమాజ మందిరానికి వస్తూ ఉండయ్యా, నువ్వు వస్తా ఉంటే ఇట్లాంటి సమస్యలు కాస్త పరిష్కారం అవుతాయి, నువ్వు వచ్చేదాకా మేము నీ కోసం కనిపెట్టుకుంటామయ్యా, పోనీ ఇంకో చిన్న పని చెప్పరాదు, అదేదో మాకు చేతగాల, కొంచెం మాకు నేర్పిస్తావు. ఏమంటే ఇదే కదా అభినందించాలి. ఓకే, నీకు కూడా నేర్చుకోవాలని ఉంది, అడుగు. శిష్యులు అడిగారు, ఏమని అడిగారు? బోధకుడా, మేము ఇందాకటి దాకా ఊపాము, బైబిల్ కూడా, అప్పుడు బైబిల్ లేదులేండి, జస్ట్ ఇవాళ అన్వయిస్తూ చెప్తున్నా, వాళ్ళ మీద పెట్టాము, అయినా దయ్యమో పోలేదు, నువ్వేంటంటే చిటుకులా పోగొట్టావంటే అప్పుడు ఆయన చెప్పాడు, ఇటువంటిది ప్రార్థన ఉపవాసముల వలననే కానీ మరి దేని వలన, వాళ్ళకి ఏముంది? నేర్చుకోవాలని ఉంది. ఓకే, అభినందించు, నేర్పించమని అడుగు. అర్థమైందా అండి? సరే, ఇంకొక విషయం చెప్తాను, ఇది ఇప్పుడుది కాదులే, ఈ స్టోరీ ఫస్ట్లోనే ఉంది. ఎప్పుడు? ఫస్ట్లో ఆ కయ్యూను హేబెలు అన్నదమ్ములేగా ఇద్దరు అర్పణ తెచ్చారు. జాగ్రత్త, నా మాటలు బాగా వినండి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఆదికాండంలో ఉన్నాం, రైట్? ఆదికాండంలో ఉన్నాం. కయ్యూని హేబెలు అర్పణ తెచ్చినప్పుడు దేవుడు ఎవరిది అంగీకరించాడు? హేబెలుది అంగీకరించాడు. కయ్యూను అన్నదమ్ములేగా ఇట్లా మాట్లాడుకోవచ్చుగా, అరే తమ్ముడా ఏం చేసావురా, బలి చేసావు నువ్వా, మరి నేను తెచ్చాను, నాదేమో దేవుడు అంగీకరించలేదు, నీది అంగీకరించాడు. అరే తమ్ముడు, కొంచెం మర్మం ఏంటో నాకు కూడా చెప్పురా, నువ్వేం చేసావురా, నువ్వు చెప్పు, నిజం చెప్పు, నువ్వేం చేసావు చెప్పు. దేవుడు నేను శభాషని బలి అన్నాడు, నాకు కూడా కొంచెం నేర్పించరా, నేను కూడా చేస్తానంటే అసలు స్టోరీ వేరేలాగా ఉండేది అనుకుంటా. అర్థమైందా మీకు? మీరు పిచ్చి పిచ్చి ఊహలు ఊహించకండి, ఇలాంటి ఊహల్లోకి వెళ్ళటం మంచిదే, అంతా కదా. నేను మిమ్మల్ని ఒక ఊహలోకి తీసుకెళ్ళా. ఏంటి ఊహ? కయ్యేను ఇలా అని ఉంటే ఎలా ఉండేది అన్నా, ఊహించడం తప్పలేదుగా. నేను వ్యర్థమైన ఊహల్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళలేదుగా. కయ్యూను ఇలా అంటే ఎలా ఉండేది, ఏమనే తమ్ముడు ఏం చేసావు నువ్వు, దేవుడు ఏంటి అసలు నువ్వు అర్పణ తీసుకురా కానీ ఇట్ట ఓకే అన్నాడేంటి, మరి నాదేమో ఏం చెప్పాడు?
తిరస్కరించాడు. ఏంట్రా కొంచెం నేర్పించరా నాకు కూడా, రే ప్లీజ్ రా అంటే ఏబేలు నేర్పించేవాడు అంటారా కాదంటారా? అడగాల్సిన రీతిగా అడిగితే ఎందుకు నేర్పించేవాడు కాదు? అవునా? ముందు అభినందించి తర్వాత నేర్పించమని అడిగితే బాగుండేవాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేదో నాకు రావటం లేదు, నాకు కూడా కొంచెం నేర్పించు. లేదు, అది లేదు. జరగటమే అంగీకరించడం వెంటనే తన హృదయంలో ఎవరికి చోటిచ్చాడు? ఎందుకు చోటు దొరికింది అపవాది కంటే? అసూయ. సో సమాజ మందిరపు అధికారి వలె మనము ఉండకుందుముగాక, మనము నేర్చుకుందుముగాక. ఏమి నేర్చుకుందాం? నా వలన జరగని పని ఇంకెవరి వలనైనా అయితే వారిని అభినందించే మనసును నాకు ఇవ్వేసయ్యా అని మనం ప్రభువుని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అలా గనక మీరు మొదలేస్తే మీ ఇంటి యొక్క పిక్చరే మారిపోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యందు ఆ ఆనందం మనం పొందుతామండి. అభినందనలు ఉన్న చోట ఆనందము ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడ అభినందనలు ఉంటాయో, ఒకరి విలువ ఒకరినొకరు ఘనముగా ఎంచుతారో అక్కడ దేవుని ఆత్మ పనిచేస్తుంది. హల్లెలూయా. అంతేగాని ఒకరి పట్ల ఒకరు అసూయ చెందుతున్న చోట, ఒకరినొకరు కించపరుచుచున్న చోట దేవుని ఆత్మ పనిచేయరు. దేవుని ఆత్మ పనిచేయరు. సరే, ఇంతకీ ఒక మాట, దేవునికి ఎంతకి అభినందించే మనసు ఉందంటారా? దేవుని మనసైనా ఎంత సైతాన్ మనసా? అభినందించే మనసు ఉందా? దేవునికి ఉందా? అభినందించారా లేదా ఆయన? హల్లెలూయా. పలు సందర్భాలలో ఎంతమందిని అభినందించలేదా ఆయన? ఆమేన్. ఈ రోజున ఇప్పటికీ కూడా నిన్ను అభినందిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఖచ్చితంగా స్పిరిట్ని మనం క్యారీ చేయాలి. 3 విషయాలు మనం చూసాం. బలహీనురాలైన స్త్రీ గురించి మనం చూసాం. ఆమె దగ్గర నుంచి కొన్ని విషయాలు. నిలవబడలేకపోయినను మందిరానికి వచ్చింది. దేవునికి స్తోత్రం. తన శ్రమ తనను దేవుడి నుంచి దూరము చేయలేకపోయింది. 18 ఏళ్ల నుంచి పోరాటం జరుపుతున్న ఈడ్చుకుంటూనే ఏం చేస్తుంది? మందిరానికి వస్తూనే ఉంది. మరి సాతాను విషయం చూసాం. ఆడు ఓడిపోయిన శత్రువు ఓడిపోతూనే ఉంటాడు. తాను ఏమైనా చేయగలడని మీరు అనుకోవడానికి వీల్లేదు, మీరు గెలిపిస్తే తప్ప. ఓకే, 3వది మనం సమాజ మందిరపు అధికారిని చూచాము. అతని వైఖరి నుండి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మనము అలాగున ఉండకూడదు అని చెప్పి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక 4వ విషయానికి నేను వస్తున్నాను. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక్కడ ఆలోచన చేస్తే యేసు ప్రభువు వద్దకు ఆ స్త్రీని ఎవరు తీసుకురాలా? అదే పక్షవాత రోగిని మోసుకొచ్చినట్టుగా ఒక నలుగురు ఎవరైనా తెచ్చారా? పోనీ ఈమె నాన్న కానీ, బాబాయ్ కానీ, భర్త కానీ, పిల్లలు కానీ మరి ఎవరన్నా వచ్చి అయ్యా మా అమ్మాయికి బాగోలేదు, మా అమ్మకి బాగోలేదు అని ఎవరైనా ఆమె పక్షంగా చెప్పారా? ఎవరూ లేదు. ఆమెకు ఎవరు లేరు. సరే, ఆ సమాజ మందిరంలో వాళ్ళు ఎవరైనా ఆమెకు సహాయం ఏ రూపులోనైనా చేయగలిగారా? 2 పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి. అయితే ఈమె ఎప్పుడు ఇంతేలే అని వదిలేసి ఉండొచ్చు. మీరు కూడా చూడండి, నేను అప్పుడప్పుడు అదే అంటాను. మనకి ఎప్పుడన్నా బాగాలేకపోతే పరామర్శలు ఎన్ని రోజులు ఉంటాయి చెప్పనా? మాట్లాడరేంటండి? మీరు ఏదైనా జబ్బును పడ్డారండి, ఎన్ని రోజులు పరామర్శిస్తారు? 1 వారం 10 గట్టిగా మాట్లాడుకుంటే మీ బలగం పెద్దదైతే నెల. అంతే అనండి ఒకసారి. అంతే. ఎంత బలగం పెద్దదైతే నెల పరామర్శ. అంతేగాని నెల తర్వాత కూడా వచ్చి పళ్ళు పొలాలు తెచ్చి అమ్మా ఎట్టున్నామంటారా? ఏముండదు. తర్వాత ఎవరు వదలండి మానాలు, ఎవరి తిప్పలు పడాలి. సరే, ఇప్పుడు ఈమె గురించి మనం చూస్తే ఇది 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఇది 18 ఏళ్ల సమస్య. ఎన్నాళ్ళ సమస్య? ఇట్ వాస్ లాంగ్ ఇయర్స్, 18 ఇయర్స్. ఇక పరామర్శలు లేవు. పరామర్శలు బంద్ అనండి ఒకసారి. పరామర్శలు బంద్. మనం చాలాసార్లే ఆ పరామర్శలు చూసుకొని మనం తెగ ఉబ్బిపోతాం లేదా కృంగిపోతాం. ఒబ్బావద్దు, కొంగవద్దు.
పొంగవద్దు, కృంగవద్దు. ఎవరో నలుగురు వచ్చి నిన్ను పరామర్శించారు అనుకో, ఓహో నాకు ఎంతమంది ఉన్నారని చెప్పి ఇదే మాకండి. ఎప్పుడు ఎవరు ఏం చేసేదేం లేదు. సరే ఎవరు రాలేదండి, కుంగిపోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. అయితే ఆమె యొక్క అవసరతను విస్మరించన్నా ఉండొచ్చు, లేదా అవసరత కళ్ళ ముందు కనబడుతున్న చేసేదేమీ లేక ఊరుకోనన్నా ఉండొచ్చు. బట్ హియర్ కమ్స్ మై లార్డ్, ఇక్కడ నా ప్రభు. అక్కడ చాలామంది ఉన్నారు సమాజ మందిరంలో, కానీ వాళ్ళందరికంటే ఎక్కువ అవసరములో ఈమె ఉంది. ఆయన కన్ను, ఆయన దృష్టి ఆమె మీద నిలిచింది. చదువుదాం. యేసు ఆమెను చూచి, ఏమండి మీలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా, ఏమండి మా ఇంట్లో అందరికంటే ఎక్కువ నిర్లక్ష్యానికి గురైంది నేనే అని మీరు అంటున్నారా? అట్లయితే ఈరోజు ప్రభువుకు మీరు కావాలి. అసలు మా బంధువులు అందరిలోకెల్లా మాదే బాగా దుస్థితి, అందరూ బాగా అని ఒకవేళ అంటున్నారా? అట్లయితే మీరే ఆయనకు కావాలి. జనరల్గా ఎక్కడికైనా ఒక పెళ్ళికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన లుక్స్ ఎవరి మీద పడతాయి చెప్పండి? అంతమందిలో చక్కగా బాగా అలంకరించుకొని మంచి వాహనాలు, మంచిగా ఉన్న కళ్ళన్నీ ఎవరి మీద? వాళ్ళని ఆర్పకుండా చూసి మనసంతా నింపుకొని ఇంటికి వస్తాం. కానీ యేసయ్య దృష్టి ఎలా ఉంటుందో తెలుసా? ఎవరు అత్యంత దయనీయమైన దుఃఖకరమైన స్థితిలో నా అన్న వాళ్ళు లేక ఉంటారో వాళ్ళ మీద ఆయన దృష్టి అలా లాంచ్ అవుతుంది, అంటే అది నిలబడుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. ఆయన దృష్టి నిలిపి పిలిచినప్పుడు నువ్వు కనెక్ట్ అవ్వాలి. నేనంటున్నాను, ఆ రోజున సమాజ మందిరంలో ఆమెను పిలిచినట్టు ఇక్కడ చేరి ఉన్న కొద్ది మందే, కానీ మీలో ఎవరైనా మిక్కిలి అవసరతలో, బాధలో కనుక ఉంటే ఆయన ఈరోజు మిమ్మల్ని స్పృశించాలని ఆయన ఆశపడుతున్నాడు. మీరు కనుక ముందుకొచ్చి ఆయనతో టచ్లోనికి వచ్చారంటే దేవునికి స్తోత్రం, మీ పరిస్థితిలో ఒక విప్లవాత్మకమైన మార్పు సంభవిస్తుంది. ఏ రివల్యూషనరీ చేంజ్ వస్తుంది. దేవునికి స్తోత్రం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. హల్లెలూయా. వాస్తవంగా చెప్పాలంటే ఆమె అప్పటికే దేవుడిని మహిమపరుస్తూనే ఉంది ఓ రకంగా. ఎట్లాగా మరి? మహింపరచడం కాదు, అన్ని బాధలు ఉన్న మందిరానికి డుమ్మా కొట్టకుండా రావటం అంటే మరి మామూలు సంగతి ఏంటి? అయితే అక్కడుంది, ఆమె బలహీనత నుంచి విడుదల పొందింది, ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమ పరచెను. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ పరచెను. హల్లెలూయా. అవును, ఈరోజు ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. నన్నెవరు దృష్టించటం లేదు, నన్నెవరు పరామర్శించటం లేదు. వద్దు. పరామర్శలు ఉన్నందుచేత పొంగిపోవద్దు, పరామర్శలు లేనందుచేత కృంగిపోవద్దు. కానీ ప్రభువు నిన్ను పరామర్శించు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని వక్రీకరించుకోవద్దు. పాస్టర్ గారు మీరే చెప్పారు కదా పరామర్శలు అవసరం లేదని. అందుకే అసలు మేము ఎవరిని పలకరించాం, ఎవరి దగ్గరికి వెళ్ళాం. వాక్యాన్ని తప్పుగా అన్వయించుకోవద్దు. నేనేమంటున్నాను, ఉండాలి. ఎస్, బైబిల్లో మనం చూసినప్పుడు నలుగురు మోసుకొని వచ్చారు కదా, నువ్వు చేయగలిగింది నువ్వు చేయి. నువ్వే సమస్తం నీవు చేయలేవు, నేను చేయలేను. పరామర్శ ఖచ్చితంగా ఉండాలి. కానీ ఏ కారణం చేతనైనా 24 గంటల పరామర్శించడం కుదరదుగా. అది ఎవరికీ కుదరదు. మరి 18 ఏళ్ళు రోజు మనకి పరామర్శ చేస్తారా ఏంటి? చేయరు. అది అసాధ్యం. ఏ మనిషికి అది సాధ్యమయ్యేది కాదు. ఆ సందర్భంలో మాట్లాడుతున్నాను నేను. ఈ మధ్య ఇవి ఎక్కువైపోయినాయి. ఏంటి? ఆ మధ్యలో లేపుతారు మొక్కని. ఎక్కడి నుంచి?
సందర్భం అడుగుపోద్ది ఇడుగుపోద్ది, మధ్యలో లేపి అదే పదే 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 అది అట్టన్నారు. ఏమన్నాను నేను? గమనించండి, ఈమె 18 ఏళ్ళ నుంచి బాధపడుతుంది, పరామర్శించే వాళ్ళ పరామర్శలు కూడా ఆగిపోయాయి. అలాంటి స్థితిలో మీరెవరైనా ఉంటే మీకు పరామర్శలు లేనందు చేత కృంగిపోవద్దు అంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు పరామర్శించాడు, ప్రభు ఆమెను పిలిచాడు, ప్రభు ఆమెను దర్శించి ఆమెకు గొప్ప విడుదలనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మిక్కిలి అవసరతలో ఉన్న వారిని దృష్టించు దేవుడు, ఆయన కన్ను వారి మీద నిలబడుతుంది. కృంగిన వారిని లేవనెత్తువాడు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలగజేసేటువంటి దేవుడు. రైట్. తర్వాత ఆ సమాజ మందిరపు అధికారి కోప్పడితే ఏమీ మాట్లాడకుండా ఉండలేదు ఆయన ఏం చేశాడు? వెంటనే ఒక చక్కని ఉపమానం చెప్పారు. ఏమన్నారంటే, అందుకు ప్రభు చదవండి, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున ఎద్దునైనా గాడిదనైనా గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెడతాడు కదరా. బంధకాలు విప్పుతున్నారుగా, విప్పుతున్నారు. ఎవరు చేయట్లేదా? సమాజ మందిరానికి వచ్చేటప్పుడే మీ గాడిద నిప్పి మీ ఎద్దు నిప్పి నీళ్లు వచ్చారా? అంటే అది చెయ్యొచ్చు, చెప్పండి, అది చెయ్యొచ్చు. కానీ 18 ఏళ్ల నుంచి బంధించబడిందేమా, అది కనిపించట్లా మీకెవరికి, అది ఎవ్వరూ గ్రహించలేకపోయారు. నేను ఆమెను బంధకాల నుంచి విప్పితే ఇది విశ్రాంతి దినమున తగదంటారా? మీరు మీ వేషధారణ ఆలోచన చేయండి అంటూ గది. పైగా ఏమన్నాడు? ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను, ఆమె పేరు ఏమన్నాడు తెలుసా? అబ్రహాము కుమార్తె. ఆమె పేరు వ్రాయబడలా. ఇప్పుడు మీకు అర్థమైందా ఆమె విశ్వాసం ఎలాంటిది? అబ్రహాము కూతురు అని పిలుస్తున్నాడు ఆయన. సర్టిఫికెట్ ఆయన తప్పితే ఆయన కంటే మీ సర్టిఫికేట్ ఉందండి? ఏ యూనివర్సిటీ వాళ్ళ మన సర్టిఫికెట్? అబ్రహాము కుమార్తె అంటున్నాడు. అంటే ఆమె పట్టువడలని విశ్వాసం. హల్లెలూయా. 18 ఏళ్ల నుంచి బాధపడుతున్నా కానీ ఆయన్ను ఆరాధించకుండా మాత్రం బాధ ఉన్నను బాధ. మనకు కొంచెం బాధ కనుకుంటే అసలు బోధ చెవికి ఎక్కదే. నాకు ఆ బోధ కావాలి అని వచ్చింది. అందుకనే ప్రభు అన్నాడు, అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు కట్ల నుండి విడిపింప తగదా? ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహం అంతయు ఆయన చేసిన కార్యములన్నిటిని చూసి సంతోషపడు. ఇక్కడ ఒక విషయం ఆలోచన చేయండి. సమాజ మందిరపు అధికారి యేసు వైపు చూసి మాట్లాడలేకపోయాడు, కానీ యేసు మాత్రం ఆయన వైపు చూసి మాట్లాడాడు. ఆయన ఎవరికి భయపడ్డాడు? ఆయన మోమాటం లేనివాడు. ఎవరైనా మోమాటం లేనివాడు. ఆలోచన చెయ్యి, గాడిద కన్నా విలువైనది కాదా ఈ మనిషి? నీ గాడిదని విప్పావు, నీళ్లు పెట్టావు, నీ ఎద్దుని విప్పావు, నీళ్లు పెట్టావు, కానీ బంధకాల్లో ఉన్న ఈమె విశ్రాంతి దినమున స్వస్థత పొందతగదంటారా? ఏం మాట్లాడుతున్నారు అంటూ గద్దించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటే ఇట్లాంటి మాటలు మాట్లాడినందుకే కదా పరిసయ్యులకి శాస్త్రులకి ఆయన వైరం అయ్యింది. అయితేనే ఆయన మేలు చేసే క్రమములో ఆయన అలా ముందుకే సాగి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన ఉపదేశమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము దేవా. మా జీవితాల్లో బాధలున్నను బోధకు చెవినిచ్చే కృప దయచే ప్రభువా. మా శ్రమ మమ్మును మీ నుండి దూరం చేసేదిగా ఉండక మరింత దగ్గర చేసేదిగా ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. యేసయ్యా, ఎక్కడ ఎప్పుడు అపవాదికి చోటిచ్చే వారముగా మమ్మను ఉండనివ్వద్దు తండ్రి. ఈ రోజున ఒక ప్రత్యేకమైన విషయాన్ని మాకు నేర్పించారు. చాలాసార్లు
మేము సాతాను బలాన్ని అధికంగా ఊహించుకుంటున్నాం. ఏమైనా చేయగలడు అని అనుకుంటున్నాం. లేదు ప్రభువా, ఇక్కడ మేము చూసినప్పుడు ఆ స్త్రీ 18 ఏండ్ల నుండి బాధపడుతున్నా కూడా ప్రభువా మిమ్మల్ని సేవించటంలో ఆమె వెనకడుగు వేయలేదు. ఆమె మిమ్మును కలుసుకున్నప్పుడు గొప్ప విడుదల ఆమె పొందుకుంది తండ్రి. సాతాను మరొకసారి ఓటమిని చూచాడు. అవును ప్రభువా, చాలాసార్లు మేమే ఊహించుకొని ఏమైనా చేయగలడంటూ మేమే గెలుపునిస్తున్న వాళ్ళంగా ఉన్నాం. అలా ఉండనివ్వద్దు ప్రభువా. సాతాను ఏదో కొంత చేయగలడేమో, ఇబ్బంది పెట్టగలడేమో, కానీ ఆడు ఏమైనా చేయగలవాడైతే కాదు. ఎందుకంటే యోబు యొక్క జీవితాన్ని కూడా మేము చూసినప్పుడు ప్రభువా, ఆస్తిని ధ్వంసం చేయగలిగాడు, ఇంకేమో చేయగలిగాడు, కానీ అతని భక్తిలోని యథార్థత నుండి తొలగింప చేయలేకపోయాడు ప్రభువా. ఈరోజు మేమందరం కూడా మిమ్మును ఆనుకొని, మిమ్మును బట్టి ధైర్యము తెచ్చుకొని, మీకు లోబడి, సతనా నువ్వు ఒకవేళ అనుకుంటున్నావేమో నేను ఏదైనా చేయగలనని, నీ వలన కాదు, నా ప్రభువు నాతో ఉండగా అది నీ వలన కాదని చెప్పగలిగే ధైర్యవంతమైన జీవితాన్ని మాకు దయచేయండి ప్రభువా. యేసయ్యా, మేము సమాజ మందిరపు అధికారి వలె ఉండకూడదని మాకు నేర్పించారు. నేను చేయలేని పని, మేము చేయలేని పని నా ఇంటి వారో, నా పొరుగు వారో, నా మిత్రులో ప్రభువా ఎవరైనా ఏమైనా చేయగలిగినప్పుడు వారిని అభినందించే మనసు ఇవ్వండి అయ్యా. అసూయ తత్వాన్ని తొలగించు ప్రభువా. అసూయ ఉంటే అపవాదికి చోటు దొరుకుతుందని ఈరోజు మాకు హెచ్చరిక చేశారు తండ్రి. ఆ సందర్భంలో మేము గమనిస్తున్నాం, దయ్యము ఆమెను విడిచిపెట్టి అతనిలో దూరిందా అన్నట్లుగా అతని మాటలు ఉన్నాయి ప్రభువా. మమ్మల్ని అలా ఉండనివ్వద్దు తండ్రి, సహాయం చే ప్రభువా. అయ్యా, అడుగకపోయినను, చెప్పుకొనకపోయినను ప్రభువా, నిన్ను సమీపించకపోయినను ఆమె బాధనెరిగి ఆమెను సమీపించి ప్రభువా ఆమెను పిలిచి బాగు చేసినట్లుగా ప్రభువా నీవు మమ్మను సమీపించే దేవుడవు నాయన. నువ్వు మమ్మల్ని సమీపించే దేవుడవు. మా అక్కరలేంటో, మా అవసరాలేంటో ప్రభువా మా పక్షంగా ఎవరు సిఫారసు చేసేవారు లేకపోయినా కూడా నేరుగా తెలుసుకొని మా అక్కర్లు తీర్చే దేవుడు అని మమ్మను ధైర్యపరిచినందుకు స్తోత్రం యేసయ్యా. వినిన మాటలు మా హృదయంలో నిలుపుకొని అయ్యా మరింతగా ధ్యానించి ఆత్మ సంబంధమైన బలమును పొందుకొని మేము బలపరచబడి అనేకులను బలపరచడానికి మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.